గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అని వార్తలైతే బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వార్తలు బలంగా వైరల్ కావడానికి కారణాలు ఏంటంటే, ఎప్పుడైనా సరే కానీ సోషల్ మీడియా అంటే యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఆ పార్టీలోకి ఈ నాయకుడు వెళ్తున్నాడు, లేదా ఈ పార్టీ వెళ్ళి ఆ పార్టీలో విలీనం కాబోతుంది అని కొన్ని అంచనాలైతే వేస్తుంటారు. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకుంటే కొందరు మీడియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. బట్ ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారో, ఆయన మొన్న రాత్రి ఒక స్పెషల్ షో చేయడం జరిగింది ఆయనకు సంబంధించిన ఛానల్‌లో. అందులో డీటెయిల్‌గా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అని చెప్పేసి వార్తలైతే లైవ్‌లో చెప్పడం జరిగింది. దానిపై నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు పోస్టింగ్స్ అయితే పెడుతున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంచెం ఆందోళనకు గురైనా సరే కానీ, లేదు మా పార్టీ ఎందుకు బీజేపీలో విలీనం చేస్తారు, అసలు తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ, అలాంటి తెలంగాణ అనే చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో అంటే ఎక్స్ వేదికగా కేటీఆర్ గారు నిన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారి ట్వీట్ మనం గమనిస్తే, బీఆర్ఎస్ పార్టీ పైన విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో, అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాము. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టి ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు, అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం కానీ తల వంచం. ఇది కేటీఆర్ గారి ట్వీట్. మొత్తానికి మొన్న ఏదైతే రవిప్రకాష్ చేశారో అది కేవలం కల్పితమే అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు కొట్టిపాడడం జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రవిప్రకాష్ పై కొన్ని కేసులు కావడం జరిగింది. అందు కోపం పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కోపం పెంచుకొని ఆ కోపంలో ఇదొక కుట్ర అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దు. కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. బట్ ఒకవేళ రాజకీయంగా విలీనం అనేది అసాధ్యం. బీఆర్ఎస్ పార్టీ మరి అంత వీక్ అయితే ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ రాజకీయంగా కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే వేరే పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి కాబట్టి, ఒకవేళ పెట్టుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందేమో భవిష్యత్తులో, కానీ విలీనం మాత్రం అసాధ్యం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.